వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత ఏర్పడింది. ఇవాళ ఉదయం ఒక్కసారిగా రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యాపారులు ఒక్కసారిగా మిర్చి ధరలు తగ్గించారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. మొన్నటి వరకు 25,000 పలికిన వండర్ హాట్ రకాన్ని కేవలం 15,000కే ఖరీదు చేశారని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో ఎనుమాముల మార్కెట్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మిర్చి ధర పెంచే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. వరంగల్ మార్కెట్ వ్యవస్థలో మేము సరుకులు అమ్ముకోవడానికి ఇలా మా తేజ రకాలు మిర్చి అమ్ముకోవడానికి వచ్చిన చిల్లీస్ ఈ రోజు అమ్ముకున్న క్రమంలో మార్కెట్ రేటు ఎంత రేటు ఉన్నదంటే హై రేట్లో 24,000 ఉన్న తేజాను ఈ రోజు 12,000 13,000 అడుగుతున్నారు. ఖరీదారు కొంటున్నారు. ఇది సిండికేట్ వ్యవస్థ బాగా నడుస్తున్నది. మార్కెట్ లో రైతు గొంతు కోస్తున్నాడు. రైతు బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు పంటలకు పెట్టుబడి పెట్టిన బాబు దానికి ఇంత ఖర్చు వచ్చి ఉన్నది. ఆ ఖర్చు ఒక రోజు లెక్కేసుకుంటే వారు ఒక్క రోజుకు ఒక ఎకరానికి 1,000 రూపాయలు కేటాయించి 4 రోజులకు 4,000 రూపాయల మందు కొడితే ఈ రోజు పంట పడుతుంది. రైతుకు అంత కష్టమైన పరిస్థితి ఉంది. ఈ రోజు అలాంటి దాన్ని వీళ్ళు సిండికేట్ అవి వ్యవస్థ మొత్తం నాశనం చేసి మార్కెట్ అంతా ధ్వంసం చేసి పరుస్తున్నారు. ఈ రోజు కనుక రైతులు కనుక ఈ రేటు కనుక కరెక్ట్ పెట్టకపోతే మార్కెట్ ని మొత్తం ఆగం చేయడానికైనా రైతులు వెనకరు. ప్రాణం పోయినా ఇంటికాడ ప్రాణం పోయినా ఒకటే, ఇక్కడ మార్కెట్ ప్రాణం పోయినా ఒకటే. కనుక దయచేసి ఎవరైనా కూడా ఒకటే మాట చెప్తున్నాము. ఈ సిండికేట్ వ్యవస్థ చేయాలి. ఇమీడియట్ కలెక్టర్ రావాలి, దీన్ని స్పందించాలి, చైర్మన్ రావాలి, స్పందించాలి. ఇప్పుడు వేసిన మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అదే బట్టల మీద ఒరిజినల్ రేట్ పెట్టి కొనాలా. 24,000 ఉన్న రేటుని ఈ రోజు మళ్ళీ ఇప్పుడు 24,000 పెట్టి అదే బట్ట 12,000 పెట్టిన రేటు మీద 24,000 పెట్టి రేటు కొనాలా. కొనే వరదాకా మేము ఊకోము. మేము ధర్నా ఇక్కడి నుంచి కాదు, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ దాకా పోతాం. మనం 4,000 రూపాయలు వడ్లు 2,600 వడ్లు పెట్టి కొంటున్నాం. 4,500 వడ్లు బియ్యం కొంటున్నాం. ఈ రకంగా పోతే ఇలా మా మిరపకాయలు మేము మండించే సెప్టెంబర్ పంపించిన మిరపకాయ కనీసం అమ్ముతే బియ్యం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? రైతులకు ఎట్లా బతుకుతారు? రైతు పక్షాన ఖచ్చితంగా ఉండాలి. ఏది మీరు డిమాండ్ చేస్తే ప్రతి దానికి ఉండాలి. మీరు ఎందుకు ఈ బ్రోకర్ వ్యవస్థ చేస్తారు? ఈ బ్రోకర్ వ్యవస్థ రద్దు కావాలంటే ఇమీడియట్ కలెక్టర్ చర్చ తీసుకోవాలి, ఇమీడియట్ చేయాలి. ఇప్పుడు తక్షణమే జరగకపోతే మాత్రం మేము ఇక్కడ కదే లేదు. అవసరమైతే ఇక్కడే ఏదైనా చేసుకుంటాం కానీ బయటకు వెళ్ళలేదు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత ఏర్పడింది. మిర్చి ధరలు తగ్గించారని రైతులైతే ఆందోళన దిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చక్కరి ఎనుమాముల మార్కెట్ లో ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. రైతులంతా మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇవాళ నిన్న మొన్న సెలవు దినాలు, ఇవాళ సోమవారం కావడంతో పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా తెలంగాణలోని పలు చోట్ల నుంచి రైతులు పెద్ద ఎత్తున మిర్చి పంటను మార్కెట్ కు తీసుకొచ్చారు. వేలాది క్వింటాల మిర్చి బస్తాలను మార్కెట్ కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో మొన్నటి వరకు 2 రోజుల ముందు వరకు కూడా ఎక్కువ ధరలు ఉన్నటువంటి మిర్చిని ఈ వ్యాపారులంతా కూడా కొనుగోలు చేసేటువంటి వ్యాపారులంతా కూడా కుమ్మక్కై సిండికేట్ అయి ఒక్కసారిగా మిర్చి రైతులు తీసుకొచ్చినట్టు ఎక్కువ మొత్తంలో సరుకు రావడంతో ఒక్కసారిగా రేట్లు తగ్గించారు. ఒక్కొక్క రకాన్ని సగానికి సగం తగ్గించడంతో రైతులు ఒక్కసారిగా అంటే వాళ్ళు తీసుకొచ్చేటప్పటికి ఎక్కువ రేటు ఉంది, మార్కెట్కి వచ్చేసరికి సగానికి ధర పడిపోవడంతో రైతులంతా తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనయ్యారు. వాళ్ళంతా ఒకరు మాట్లాడుకొని అంతా ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తం అందరు కూడా ఎక్కడైతే మార్కెట్ వార్డు ఉంటుందో మార్కెట్ లో మిర్చి యార్డు నుంచి మార్కెట్ కార్యాలయం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొన్నటి వరకు కూడా 25,000 పలికినటువంటి వండర్ హాట్ రకాన్ని ఇవాళ 10,000కే ఖరీదు చేశారు. మరోవైపు 15,000 అమ్మే 10485531 రకం మిర్చిని 8,000కు, తేజ రకం మిర్చి 20,000 ఉండగా 12,000కు ఖరీదు చేశారని రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపారులు అధికారుల నిఘా లేకపోవడంతో వ్యాపారులంతా కూడా సిండికేట్ గా మారారు. మరోవైపు ఎనుమాముల మార్కెట్ పాలక వర్గం పూర్తయి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల నుంచి కూడా అంటే అప్పుడు ఎలక్షన్ల ముందు అయిపోయింది, ఎలక్షన్లు అయిన తర్వాత కూడా కొత్త పాలక వర్గాన్ని నియమించలేదు. దీంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారులు కూడా వ్యాపారులతో కుమ్మక్కై ఇద్దరు కలిసి సిండికేట్ చేశారు. మొత్తం కూడా మార్కెట్ అంతా కూడా ఒక మిర్చినే కాదు, ఇటు పత్తి కావచ్చు, ఇతర అపరాలు కావచ్చు,
అన్ని రకాలైనటువంటి ధరలను వ్యాపారులు ఇష్టారీతిగా తగ్గిస్తూ వాళ్ళు చెప్పిన ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడంతో రైతులైతే ఆవేదన ఆందోళనతో ఇంకా ధర్నా అయితే కొనసాగిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.